ఓకేనా సార్? సార్, మనం ఇటుకల బట్టి దగ్గర బాడీని ఐడెంటిఫై చేసిన ప్లేస్ సార్. వీడిని ట్రేస్ అవుట్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన పోరగాడే ఇప్పుడు వెళ్తే పట్టుకోవచ్చు. అనరాక ముందు లోడెత్తేయండి. బాయ్స్, మనల్ని చూడగానే పారిపోవడం రెడీ అవుతాడు. మీరు రెడీగా ఉన్నారు. ఏంటి సార్, లెదర్ కోసం వచ్చారా? లేదు పండు, ఆ, నువ్వు నటించిన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను. బ్రహ్మాండంగా ఉంది. అందులోను ముఖ్యంగా ఇటుకల బట్టీలో ఒకని తగలబెట్టే సీన్ చూసావా? సూపర్. అందులో నీ నటనకి జోహార్. అందుకే నేను డైరెక్ట్గా మీటే సెల్ఫీ తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నా. ఆ షార్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ చేయాలి, వస్తే తీస్తా. సార్ ఒకటి ఇచ్చారంటే ఒకటి నా తను బయట. అవును సార్, మనం పోలీసులం కదా. పరిగెత్తినా తప్పించుకోలేమని తెలిసి పరిగెడుతున్నాడు చూడు, కోడిగుడ్ల బిడ్డ. అందుకే సార్ నేను పరిగెత్తలేదు. అలాగా? అవును సార్. సరే, వీళ్ళు అరెస్ట్ చేయండి. ఏంటి పోలీసులా? ఎక్కడికి పోతావరా? ఎక్కడికి పోతావురా? సార్, మా అన్న కనుక తెలిస్తే నిన్ను తలకిదలుగా యాలని తీస్తాడు. ప్రియమైన నా సహచర పోలీసులారా, సులభంగా ఒక 7 దొరికారు. మనమందరం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం. రెడీయా? ఏం గేమ్ సార్? తొందర యువ రక్తం అవును సార్. మరుగుతోంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చామంతి, వెపన్స్ రెడీ సార్. ఏం చేయబోతున్నారు? మన గేమ్ రూల్స్ ఏంటంటే, నేను ఈ మైక్ సెట్ లో పాట పెడతాను. ఆ పాట ఆగిపోయేంత వరకు మీరు కొట్టొచ్చు. ఎందుకు సార్ మీరు నవ్వుతున్నారు? గేమ్ బాగుంది సార్. గేమ్ ని సీరియస్ గా ఆడాలి, అర్థమైందా? నేను ఎప్పుడు పాటను ఆపేస్తాను, అప్పుడు మీరు కూడా కొట్టడం ఆపేయాలి. ఓకే సార్. రేయ్, మాట్లాడకండ్రా. మీకోసం కదా మాట్లాడుతున్నాను. రెడీయా? టేక్ పొజిషన్. చెరుకు గడలు పిప్పి పిప్పైనా సరే నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు. అందరూ ఎలా తెలుసుకోండిరా. సింధూరం సార్, అవుట్. మీరు బయటికి రండి. సార్ వీళ్ళందరినీ వదిలేసి నన్ను మాత్రమే ఎందుకు సార్? ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక నుంచి ఎవరైనా తప్పు చేస్తే గేమ్ నుంచి బయట పంపిస్తా, ఓకేనా? సార్, మాతో కాస్త మాట్లాడండి సార్. మీకేం కావాలి సార్? మీ రౌండ్ వచ్చినప్పుడు మాట్లాడతామండి, ఓపికగా ఉండండి. ఓకే, నెక్స్ట్ రౌండ్. సార్ ఎందుకు సార్ కొడుతున్నారు? నా వల్ల కావడం లేదు సార్. సార్ ఒంటికి వస్తుంది సార్, కిందకి తెప్పడు సార్. మీకు దండ పెడతాను సార్. పండు, ఈ పాట నీకేనయ్యా. కళ్ళలోంచి బయటకు వచ్చేలా ఉంది సార్. ఎప్పుడు వస్తుంది సార్? వచ్చేసింది. జరిగిందంతా చెప్తావా? కొత్తగా వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ని మేమే సార్ చంపాం. దానికి మా రవీంద్ర తమ్ముడు రాజానే ప్లాన్ వేసి ఇచ్చాడు. 10 లక్షలు ఇచ్చి కడప నుంచి మనుషులు రప్పించి వేసి ఏమైంది రవి? తాత,
తమ్ముడికి ఫోన్ చేయి. చెప్పు. రై ఎక్కడున్నావురా? నేను ఎక్కడుంటే నీకెందుకు? ఆ డిఎస్పీ అరెస్ట్ వారెంట్ తో నిన్ను వెతుకుతున్నాడు రా. నువ్వు కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వు. నేను లాయర్ తో మాట్లాడతాను, వాడే చూసుకుంటాడు. కోర్టుకి వెళ్ళి ప్రెస్ వాళ్ళు నా వీడియో తీసి టీవీలో నా పేరు వచ్చి నేను అవమానపడి జైలుకి వెళ్ళానుకా? నన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు నిన్ను లేపేస్తాడు. నేను ఎక్కడున్నానో నీకే చెప్పను, ఇక వాడేంటి చించేది? నీకు ఇంతే మర్యాద. నువ్వు ఫోన్ పెట్టాయి. హలో, ఫోన్ తీసి బయట పారాయి. ఎందుకన్నా? పారేరా అన్నా. మీ సిమ్లు కూడా తీసివ్వండి. ఇప్పుడు ఎలా పట్టుకుంటాడో చూస్తాను. గుడ్లు సార్, నేను పంపించిన వీడియో చూసారా? మీరు మొదలుపెట్టిన గేమ్ మీ తమ్ముడు నా ముందే వెళ్తున్నాడు. వదిలేనా గన్తో కాల్చేనా? చెప్పండి దొరగారు, వదిలేనా కాల్చేనా? వదిలేనా కాల్చేనా? వదిలేనా? కాల్ చేయి. వినిపించలా? కాల్ చేయి అంటున్నా. మొదటి నుంచి వాడితో నాకు అన్ని సమస్యలే, తట్టుకోలేకపోతున్నాను. నేనే లేపేద్దాం అనుకున్నాను. తమ్ముడి మీద ప్రేమ చెయ్యలేకపోయాను. నా గత చరిత్రంతా తెలిసినవాడు ఉండకూడదు. కాల్ చేయి. ఆర్డర్గా తీసుకోనా? రై, కాల్ చేయమన్నానుగా, కాల్ చేయి. కాసేపట్లో నీకు ఫోన్ చేస్తాను, పెట్టే. రవి, తమ్ముడిని కాల్చమన్నా వెంటయ్యా, వద్దని చెప్పవయ్యా. తమ్ముడిని షూట్ చేయమంటున్నాడు గుడ్ల రవి. మీరంతా ఏమనుకుంటున్నారు? సార్, వాడే చంపమన్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది సార్. నేను కాల్చొద్దు అంటే వాడు కాల్ చేస్తాడు. నేను కాల్చు అంటే ఎందుకు కాల్చబన్నాడా అని కొంచెమైనా ఆలోచిస్తాడు. గుడ్లు రవి దగ్గర ప్లాన్ ఉన్నట్టు అనిపించట్లేదు సార్, కానీ షూట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. సార్ వాట్స్ యువర్ ప్లాన్ సార్? ముందు వెళ్తున్నాడు వాడే, ఇప్పుడు డిసైడ్ చేయాలి నా ప్లాన్ ఏంటా అని. చావంది, నీకేం కాలేదుగా? నువ్వు తట్టుకోగలవా? దినేష్, దగ్గర నుండి చూసుకో. ఐ విల్ టేక్ కేర్. జాన్. సార్ 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 గుడ్డు, నువ్వు షూట్ చేయమంటే షూట్ చేయను అనుకున్నావా? నువ్వు షూట్ చేయొద్దన్నా షూట్ చేస్తా, నువ్వు షూట్ చేయమన్నా షూట్ చేస్తా. లైన్లో ఉండరా? సార్ 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 ఏమైంది సార్? సార్ 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 చెప్పండి సార్. ఏమైంది సార్? సార్ ఏయ్! ఒక వికెట్ ఎగిరింది. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావే. ఎక్కడయ్యా రవి? రానంటున్నాడు అయ్యా. రై,
త్వరగా పని కానివ్వరా. ఏం చేస్తున్నారా? రవి తమ్ముడిని తీసేయాలయ్యా. టైం అయింది రావయ్యా. తీసుకెళ్లి పూడ్చేయండి.